ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది పగడాల ప్రవీణ్ గారిది హత్య లేదనంటే యాక్సిడెంట్ అనేటువంటి దాని మీద అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. ఒక రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ ప్రకారం కనుక మనం చూస్తే ఒక కొత్త పర్సన్ పేరు తెరపైకి రావడం జరిగింది. అండ్ ఆయన విజయవాడలో కొద్ది గంటల పాటు ఉన్నట్లు. అక్కడ నుంచి ఏం జరిగింది అండ్ ఈ మధ్యకాలంలో జర్నీలో ఏమైనా జరిగిందా, కొత్త విషయాలు అయితే బయటికి రావడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. చాలా ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంటుంది. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. గత కొద్ది రోజులుగా మీరు నేను డిస్కస్ చేసుకున్నటువంటి విషయం ఉన్నాయి. అదే అటు మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, పగడాల ప్రవీణ్ గారి గురించి వస్తున్నటువంటి న్యూస్ చాలా ఎక్కువ. అవునండి. జనరల్గా ఏం జరిగింది సార్ అంటే విజయవాడ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగింది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తలక ఆదేశాల మేరకు నిన్న ఎస్పీ గారు అయినటువంటి నరసింహ కిషోర్ గారు, అదేవిధంగా ఏలూరు రేంజ్ అశోక్ కుమార్ గారు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి ఆయన చనిపోయినటువంటి సమయం ఏదైతే ఉందో 11:42 ఏదైతే జరిగిందో ఆ టైం లైన్లో ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్ వాళ్ళకి లభించాయో దానికి సంబంధించి ఆయన రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు తెలిపినటువంటి వివరాలు, మరికొన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. అవన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ప్రధానంగా 11 గంటల సమయంలో తిరుమలగిరిలో ఉన్నటువంటి అంటే సికింద్రాబాద్లో తిరుమలగిరి ఎస్బిహెచ్ కాలనీ నుంచి తన ఇంటి నుంచి తన భార్యకి చెప్పారు, నేను రాజమండ్రి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరారట. ముఖ్యంగా ఈ విషయం అంటే రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారి మీద ఒక థ్రెట్ ఉందని చెప్పేసి ఆయన బయలుదేరే సమయం కానీ ఎక్కడికి వెళ్తున్నాను ఏ విషయం మీద క్లియర్గా ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా సందర్భాల్లో ఆయన కొంత గోప్యత పాటించారు అని మాత్రం తెలిసింది. ఇందులో 11 గంటల సమయంలో ఆయన రాజమండ్రి వెళ్తున్నానని చెప్పి తన భార్యకి చెప్పి ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రిలో ఒక 2 వ్యక్తులను కలవడానికి వెళ్ళారు. ఆ పేర్లు కూడా మీకు చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈయన 11 గంటల బయలుదేరిన తర్వాత విజయవాడ నేషనల్ హైవేలో నుండి పంతంగి టోల్ గేట్ దగ్గర మధ్యాహ్నం 1:29 ఈయన అక్కడ క్రాస్ చేస్తూ కనిపించారు. పంతంగి టోల్ గేట్ సీసీ ఫుటేజ్. తర్వాత పంతంగి తర్వాత కొర్లపాడు టోల్ గేట్ దగ్గర మధ్యాహ్నం 2:15 వచ్చేసారు. అది దాటిన తర్వాత చిల్లకల్లు టోల్ గేట్ వస్తుంది జంగారెడ్డిగూడెం దగ్గర. ఆ చిల్లకల్లు టోల్ గేట్ దగ్గర మధ్యాహ్నం 3:31 దాన్ని క్రాస్ చేస్తూ కనిపించారు. ఆ తర్వాత విజయవాడ ఎంట్రన్స్ అంటే నందిగామ, అదే మనకి ఎన్టీఆర్ జిల్లా అంటారు, ఆ నందిగామ దగ్గర కేసర టోల్ గేట్ దగ్గర 4:07 4:07 ఆ టైంకి అక్కడ 4:07 క్రాస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వరకు దృశ్యాలు క్లియర్గా కనిపిస్తున్నారు. డే టైం కాబట్టి ఆ లైటింగ్లో కూడా సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తున్నారు ప్రవీణ్ పగడాల గారు టైం టు టైం లైన్ ప్రకారం. తర్వాత విజయవాడకి 4:15 రీచ్ అయ్యారు. ఇక్కడ నుంచి కొంత డౌట్ఫుల్గా రైజ్ అవుతుంది. 4:15 రీచ్ అయిన తర్వాత విజయవాడ అవుట్స్కట్స్ అంటే రాజమండ్రికి వెళ్ళే టోల్ గేట్ దగ్గర మనకి పొట్టిపాడు టోల్ గేట్ అని వస్తుంది. ఆ ఊరి పేరు ఆ పొట్టిపాడు టోల్ గేట్. అక్కడ ఆ పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర 9:15 రావడం జరిగింది. అంటే 4:15 విజయవాడ రీచ్ అయినటువంటి వ్యక్తి రాత్రి 9:15 మరలా అక్కడ టోల్ గేట్లో కనిపించడం జరిగింది. అంటే 4:15 నుంచి రాత్రి 9:15 వరకు ఉన్నటువంటి ఈ 5 గంటల సమయంలో విజయవాడలో ఈయన ఎవరెవరిని కలిశారు, ఏ వ్యక్తులను కలిశారు, ఏ చర్చలకని వెళ్ళారా, ఎవరితో మాట్లాడడం జరిగిందా, ఏమి జరిగింది, ఈ 5 గంటల పాటు ఉన్నటువంటి ఈ మిస్టరీ కానీ మనకి క్లియర్ అయితే మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం కూడా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ దర్యాప్తు పనులను పోలీసులు కూడా ఉండడం జరిగింది. 9:15 పొట్టిపాడు టోల్ గేట్ దాటిన తర్వాత ఆయన మళ్ళీ నల్లజర్ల దాటారు. నల్లజర్ల నుంచి కొవ్వూరు దగ్గర 11:31 వచ్చారు. అయితే ఇక్కడ డౌట్ మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈయన సాయంత్రం 9:15 పొట్టిపాడు ఈ టోల్ గేట్ దాటుతున్న దగ్గర అప్పటికే హెడ్ లైట్ పనిచేయడం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ సీసీ ఫుటేజ్లో ఆయన అప్పటికే ఇండికేటర్లు వేస్తున్నారు. అంటే డౌట్ ఏమొస్తుంది, 9:15 పొట్టిపాడు దగ్గరే ఉన్నప్పుడే ఈయన హెడ్ లైట్స్ అయితే 9 నుంచి 2.5 గంటల పాటు ఆయన ఓన్లీ ఇండికేటర్ లైట్స్ మీద జర్నీ చేసి ఉంటారా? ఇది ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. అంటే ఈ 2 గంటల పాటు ఆయన ఇండికేటర్ లైట్స్ మీదే ఈయన పొట్టిపాడు దాటుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకి నల్లజర్ల మీదుగా మనకి కొవ్వూరు రీచ్ అవడానికి 2 గంటల సమయం పడితే ఈ 2 గంటల పాటు ఇండికేటర్స్ మీదే ఆయన జర్నీ చేశారా? ఇక్కడ క్రైస్తవ మిత్రులు రైజ్ చేస్తున్న మరొక ప్రశ్న ఏంటంటే, మనకు పొట్టిపాడు టోల్ గేట్ దాకా వస్తున్నటువంటి ఒక వ్యక్తి 9:15 ఏదైతే మారినటువంటి వ్యక్తి ఇక్కడ 2 మనుషుల్ని రెండింటిని పెట్టి కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ మనిషి ఈ మనిషి ఒక్కడే కాదు అని చెప్పడం కూడా జరుగుతుంది. 9:15 పొట్టిపాడు టోల్ గేట్ దాటిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ దగ్గర బయట ఉన్నటువంటి ఒక సీసీ ఫుటేజ్,
అదేవిధంగా మధ్యలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒక టోల్ గేట్ ఫుటేజ్ చూసినప్పటికీ ఈయనతో పాటు ఒక 4 కార్లు ఈయన ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. 4 కార్లు కంటిన్యూగా. అంటే ఈయన 11:31 ఈయన ఏదైతే మరణించబడ్డారో, ఏదైతే సస్పెక్ట్ చేసిన మృతి వచ్చిందో, అనుమానాస్పద మృతి ఎక్కడైతే ఉందో, ఈయన వెనకాల కంటిన్యూగా 4 కార్లు ఈయన ట్రావెల్ చేసి ఉన్నాయి. అంటే ఆయన జరిగిన సమయానికి అప్పటికి కూడా ఇండికేటర్ లైన్స్ మీద వెళ్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ 2 ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. ఒకటి, పొట్టిపాటు టోల్ గేట్ దాకా వచ్చిన వ్యక్తిగా కనిపిస్తుంటే ప్రవీణ్ పగడాల గారు ఆ మనిషి ఈ మనిషి ఒకటే కాదు అని ఫస్ట్ రేజ్ అవుతే, ఇక్కడ మరో ప్రశ్న, వెనక ఫాలో అవుతున్న 4 కార్లు కూడా ఎవరికి సంబంధించినవి అన్న విషయం అనేది మన విలేకరులు వేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఎస్పీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ 4 కార్లు కూడా ఒక ఫ్యామిలీతో పాటు వీళ్ళు అన్నవరం వైపు వెళ్తున్న ఒక ఫ్యామిలీగా చెప్పారు. మరొకటి ఒక ఆయన ట్రాన్స్పోర్టేషన్ ప్లాస్టిక్ వస్తువులు నమ్మే ఒక వ్యక్తిగా చెప్పారు. మరొక వ్యక్తి కూడా దీనికి సంబంధించిన వ్యక్తి. ఈ 4 కార్లకి ఇక్కడ జరిగిన మృతికి ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించింది కాదు. కానీ ఏదైతే రాజమండ్రి ఆ 4th బ్రిడ్జ్ ఎక్కే ముందుగా ఒక కారు ఐడెంటిఫై చేశారు. ఇండికేటర్ లైట్స్ వేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించడం జరిగింది. కానీ ఇండికేటర్ లైట్స్ వేస్తూ ఈ టైంలో వెళ్ళడం మంచిది కాదని చెప్పి ఆయన చెప్దాం అనుకునేసరికల్లా ఆయన చాలా ఫాస్ట్గా తమ కార్ని క్రాస్ చేసి వెళ్ళిపోవడం వల్ల మేము ముందే దిగిపోయాం, మేము మా దర్యాప్తులో ఒక వ్యక్తి మేము మాట్లాడడం జరిగిందని చెప్పి ఎస్పీ గారు ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైతే సంఘటన 11:31 కొవ్వూరు టోల్ గేట్ దాటి 11:42 ఎక్కడైతే ఆయన రోడ్డు దిగిపోతూ ఉన్నటువంటి కార్ దగ్గర ఉందో, సడన్ గా ఒక రెడ్ కలర్ కార్ వచ్చి ఒక్కసారి ఒక దుమ్ము బాగా వచ్చింది. ఆ దుమ్ము వచ్చే టైంలో ఈయన బెండ్ అయిపోయారు. లోపలికి ఈయన అంటే మెయిన్ రోడ్డు విడిచిపెట్టి పొదల్లోకి జారిపోతున్నటువంటి ఒక సీసీ ఫుటేజ్ చూపిస్తుంది. అక్కడ బ్లింక్ అవుతూ అక్కడ రెడ్ ఇండికేట్స్ వెలుగుతున్న అదే ఈ పర్సన్ అని చెప్పడం జరుగుతుంది. కానీ చాలా మంది డౌట్ పడుతుంది ఏంటంటే, ఆ కారు ఆ వెనక అంటే ఆ బ్లింక్ అవుతున్నటువంటి ఏదైతే బైక్ ఉందో అది ఒకటి కాదు అని కూడా డౌట్ రైజ్ చేస్తున్నారు. ఇంకొకటి, ఎప్పుడైతే ముందున్నటువంటి వ్యక్తి చాలా హెవీగా కనిపిస్తున్నారు కదా, కొద్దిగా పొట్టున్నటువంటి వ్యక్తి కనిపిస్తున్నారు, కానీ తర్వాత చూపించే ఫుటేజ్లో ఈ వ్యక్తి లేరు. అంటే రకరకాల సందిగ్ధావస్థలు ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని రేజ్ చేసినప్పుడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, విజయవాడలో ఉన్నటువంటి 5 గంటల పాటు ఏం జరిగింది, ఎవరిని కలిశారు, అయితే ఈయన రాజమండ్రిలో ఎందుకు వచ్చారు? ముందుగా మనం చాగలలో ప్రచార కార్యక్రమంలో భాగం అనుకున్నాం, ముందుగా చెప్పడం జరిగింది. చాగల్లో ప్రచారానికి వెళ్ళే ముందుగా రాజమండ్రి దివాంచెరు లాలాచెరు దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నామవరం ఉన్నటువంటి ప్రాంతంలో ఈయన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ఈయన ఒక ప్లాట్ కొన్నారు. సుమారుగా ఒక గజం కొన్ని గజాల ప్లాట్ కొన్నారు. అందులో ఆకాష్ అండ్ జాన్ అన్నటువంటి 2 వ్యక్తులు. జాన్ అనే వ్యక్తి వెల్డింగ్ చేసే పనిలో ఉంటారు. ఆకాష్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఎందుకునంటే ఈ ప్రాపర్టీ తమ అమ్మాయి పేరు మీద ఈ ప్రాపర్టీ కొన్నారని, ఇక్కడ ఒక చర్చ్ నిర్మించే పనిలో ఇద్దరిని కలిసే పనిలో వీళ్ళు ముందుగా నామవరాన్ని కలిసి అక్కడి నుంచి చాగలు వెళ్ళే పనులు ఉన్నారని చెప్పి ఒక రివీల్ చేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి పోలీసులు కూడా వీళ్ళ మిసెస్ని మాట్లాడారు, వీళ్ళ మేనత్త గారిని మాట్లాడారు, అదేవిధంగా వీళ్ళ మదర్, వైఫ్, వీళ్ళ మేనత్త, వీళ్ళ ముగ్గురిని కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళ ముగ్గురితో మాట్లాడి ఈ రామ్మోహన్ అనే వ్యక్తి మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడాం. అంటే ముందుగా ఈ సంఘటన జరగడానికి ముందుగా రామ్మోహన్ ఆర్జేవై అయినటువంటి పేరు కనిపించింది. వారి గురించి మాట్లాడినప్పటికీ ఈ రామ్మోహన్ ఆర్జేవై అనే వ్యక్తి ప్రతిసారి ఈయన ప్రవీణ్ పగడాల మన రాజమండ్రి వచ్చేటప్పుడు ఈయనకి వసతి, ఈయనకి అకామిడేషన్స్ అవన్నీ చూసేవారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మాత్రం రామ్మోహన్ గారి గురించి మాత్రం ఈ విషయం తెలియదట, అది చెప్పడం జరిగింది. అయితే రామ్మోహన్ గారు పదే కాల్ చేస్తున్నప్పుడు కూడా ఆయన కాల్ మాత్రం నేను లిఫ్ట్ చేయాలి. అక్కడ మిస్డ్ కాల్ కనిపించింది. ఆ మిస్డ్ కాల్ కనిపించగానే లిఫ్ట్ చేశారు. ఈయన తమ్మి పెట్టి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడడం జరిగింది. ఈయన ఆ యొక్క మృతదేహాన్ని గుర్తుపెట్టే పని చేశారు రామ్మోహన్ గారు మాత్రమే. ఇది యాక్చువల్గా ఇవన్నీ కూడా లింకులు లేనటువంటి ప్రశ్నలు, అంటే సమాధానం దొరకని ప్రశ్నలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా. నాగరాజు గారు, సంఘటన జరిగింది, సీసీటీవీ ఫుటేజ్ని మనం మాట్లాడారు, కానీ మనకి సమాధానం దొరకని ప్రశ్నలు ఏంటంటే, రామ్మోహన్ గారు రావులపాలెంలో ఉన్నటువంటి చర్చికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని చూస్తూ ఉంటారు. మరి ప్రతిసారి కూడా రాజమండ్రి వెళ్ళేటప్పుడు రామ్మోహన్ గారిని సంప్రదించినటువంటి ఇదే వ్యక్తి, ఇదే ప్రవీణ్ పగడాల గారు, ఈ సందర్భంలో ఇంత పెద్ద చర్చి నిర్మాణ కార్యక్రమంలో ఆకాష్, జాన్ అటువంటి ఈ పేర్లు వినిపిస్తున్నాయి, కానీ రామ్మోహన్ గారిని పదే ప్రశ్నించినప్పటికీ కూడా నాకు తెలియదని చెప్పడం, రామ్మోహన్ గారు లాస్ట్ మినిట్లో చేసినప్పుడు కూడా ప్రవీణ్ పగడాల గారి ఫోన్లో మిస్డ్ కాల్గా నమోదైంది. ఆయన మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు. ఎందుకు చేయలేదు అది కూడా ఒక క్వశ్చన్. ఇక్కడ మెయిన్ ఈ యొక్క మిస్టరీ మొత్తం వీడాలంటే నాగరాజు గారు ఒకటే ఏంటంటే, 5 గంటల పాటు విజయవాడలో ఏం జరిగింది అంటే, 4:15 విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిన వ్యక్తి మళ్ళీ 9:15 టైంలో పొట్టిపాడు టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి ఈ సమయం 5 గంటల పాటు సమయంలో ఎవరెవరిని కలిశారు, ఎవరెవరి ఫోన్స్ వచ్చాయి, ఆయన ఫోన్ కాల్స్ లిస్ట్ ప్రకారం ఎవరెవరిని మాట్లాడారు, ఇవన్నీ కానీ మనకి డీటెయిల్స్ వస్తే పోస్ట్ మార్టం ఉన్నటువంటి రిపోర్ట్ కూడా బయటకు వచ్చి ఈ రెండింటిని సింక్ చేస్తే చాలా వరకు రివీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక విషయాన్ని మనం మెచ్చుకోవాలి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థను మాత్రం చాలా అద్భుతంగా చేస్తున్నారు.
నో డౌట్ ఎట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం మాత్రం, ఎందుకంటే సీసీ ఫుటేజ్ హైవేలో దొరకడం చాలా కష్టం నాగరాజ్ గారు. మిగిలిన ఇంట్లో కానీ లేకపోతే వీధుల్లో దొరికిన సీసీ ఫుటేజ్ హైవేలో దొరకడం చాలా కష్టం. అంటే ఓన్లీ టోల్ గేట్లో ఉన్నటువంటి హైవేలు కానీ దాబాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ఫుటేజ్ తీసుకోవాలి తప్పించి మనకి నేషనల్ హైవేలో సీసీ ఫుటేజ్ దొరకడం చాలా కష్టం. ఏదో ఒక కొన్ని సెకండ్స్ పాటు ఉన్నటువంటి ఒక వీడియో, పాస్ అయిపోతున్న వీడియో దొరుకుతుంది తప్ప ఎక్కడ ఉన్నటువంటి కంటిన్యూ ఫుల్ లెంగ్త్ వీడియో దొరికే అవకాశం కూడా ఉండదు. ఈయన కంటిన్యూగా ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి విజయవాడలో ఉన్నటువంటి ఈయన సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే విజయవాడలో కేసర్ దాటి ముందుకు వచ్చినటువంటి నందిగామ దాటిన తర్వాత విజయవాడ టౌన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా తీసుకొని అక్కడ కూడా ఎంక్వైరీ చేయగలిగితే ఎక్కడెక్కడ సిటీలో ఎవరినైనా కలిశారు, ఏ ప్లేస్లో ఈయన తిరిగారని చూస్తే అప్పట్లోగా ఈ యొక్క విషయాన్ని కొంత వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా కొంతమంది ఇది మృతని, కొంతమంది యాక్సిడెంట్ చెప్పి రకరకాలుగా ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా తొందరలోనే పోలీస్ వ్యవస్థ, పోలీస్ యంత్రాంగం చాలా కఠినంగా దీని గురించి దర్యాప్తు చేసి రివీల్ చేసే అవకాశం ఉంటుందని అయితే మనం అనుకుంటున్నాం నాగరాజ్ గారు. పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించినటువంటి విషయాలు ఇంకా బయటికి రాకపోవడానికి కారణాలు ఏమి ఉంటుందంటారు సార్ అసలు? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి కూడా రెండు క్వశ్చన్స్ అండి. ఒకటి ఫోరెన్సిక్ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు విజయవాడలో కూడా ఒకటి నమోదవుతుంది, ఒకటి ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు కూడా రావాల్సిందే. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్టు గంటల్లో రావడానికి కష్టం అండి. కొన్ని కెమికల్ టెస్టులు చేసేటప్పటికి కొంత టైం పడుతుంది. దీన్ని ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఎవరైతే మాట్లాడుతున్నారో దీనికి సంబంధించింది తొందరగా పోలీసుల మీద ఒత్తిడి చేసి మాకు ఇమ్మీడియట్గా రిపోర్ట్ మాకు ఇవ్వాలి, ఇది ఖచ్చితంగా మృతి అని చెప్పి పోలీసుల మీద ఒత్తిడి కూడా చాలా చాలా గట్టిగా జరుగుతుంది నాగరాజు గారు. అంటే మేము అనుకున్నదే జరగాలి. కొంతమంది క్రైస్తవ మిత్రులు కూడా యూట్యూబ్లో సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా మృతే, ఇలానే చెప్పాలి పోలీసులు, చెప్పకపోతే మా తగ్గట్టుగా మేము దర్యాప్తు చేసుకుంటామని. ఏ యొక్క దర్యాప్తును కూడా ఎవరు ఇండివిజువల్గా తీసుకునే అవకాశం లేదు. అది గుర్తుపెట్టుకుంటే లీగల్ కాదు కాబట్టి కొంతమంది పెద్ద వ్యక్తులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ దర్యాప్తు అనేది కొంత టైం పడుతుంది నాగరాజు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కెమికల్ టెస్టులు జరుగుతాయి. కెమికల్ టెస్టులు జరిగి ఉన్నటువంటి మిగిలిన వాటిని సేకరించడం, వీళ్ళు ఆల్రెడీ ఒక నేరస్తుల ముఠాలతో ఉన్నటువంటి వేలి ముద్దలు సేకరించడం కానీ వాళ్ళు చేశారా, ఇందులో ఎవరెవరి ముద్దలు ఉన్నాయి, అవన్నీ కూడా ఒక టైం లెంగ్త్. అది ఓవర్ నైట్ గంటల్లో నిమిటిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం అనేది ఉండదు. విషయం జరిగిన మృతదేహం మీద దొరికినటువంటి వేలి ముద్దలు కావచ్చు, బూటు గుర్తులు కావచ్చు, లేకపోతే అక్కడ దొరికిన ప్రతి చిన్న ఐడెంటిఫై చేసిన ప్రతిదీ కూడా ల్యాబ్ టెస్టులు చేసి వచ్చేసరికల్లా కొంత టైం అయితే పడుతుంది నాగరాజు గారు. చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.